దేశ భవిష్యత్తుకు కుటుంబ వ్యవస్థే పునాది అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ, నాలెడ్జ్ అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయని, యువత వాటిని అందిపుచ్చుకుని నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. భారతీయ కుటుంబ వ్యవస్థ ఒక అద్భుతమైన వరమని, దానిని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడలోని అంబేద్కర్ కళా వేదికలో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు కుటుంబ వ్యవస్థే పునాది అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టనున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ, నాలెడ్జ్ అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయని, యువత వాటిని అందిపుచ్చుకుని నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అంగన్వాడీల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం, తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల అందజేత వంటి చర్యల ద్వారా విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం సంజీవని, త్వరలో ప్రారంభించనున్న క్షేమం వంటి కార్యక్రమాలతో పాటు మహిళల కోసం పని ప్రదేశాల్లో చైల్డ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నిరంతరం నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారానే దేశానికి నాణ్యమైన వర్క్ ఫోర్స్ అందుతుందని ఆయన నొక్కి చెప్పారు. జనాభా గురించి మాట్లాడుతూ జనం ఉంటేనే అభివృద్ధి, జనాభా ఉంటేనే నిజమైన భవిష్యత్తు అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఈరోజు అది మనం గుర్తు చేసుకోవడానికి ఇక్కడ సమావేశం అయ్యాం. ఈరోజు మీరు చూస్తే ఈసారి వరల్డ్ పాపులేషన్ దినోత్సవం సందర్భంగా మెయిన్ థీమ్ వాళ్ళు ఇచ్చింది యువత ఆశలను, ఆకాంక్షలను సాకారం చేయడం, రియలైజింగ్ ది హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యంగ్ పీపుల్ టుడే అండ్ ఫర్ ది ఫ్యూచర్. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు జనాభా నియంత్రణ కాదు, జనాభా సంరక్షణ ఒక నూతనమైన చరిత్ర ఈ రోజుతోనే ప్రారంభం అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను కూడా జనాభా తగ్గించాలని ఆలోచించాను. నాకు చాలామంది చెప్పారు అప్పుడు జనాభా తగ్గించడం అంత సులభం కాదని. మేధావులందరూ చెప్పారు జనాభా తగ్గించడం కష్టం, ముందు ఫిమేల్ లిటరసీ రావాలి, పేదరికం పోవాలి, అప్పుడే జనాభా తగ్గుతుందని చెప్పారు. నేను ఆలోచించాను, ఇదొక విషియస్ సర్కిల్. ఇది ఒకవేళ అందరినీ, ఆడపిల్లలందరినీ చదివించాలంటే 20-30 ఏళ్ళు పడుతుంది. పేదరికం పూర్తిగా తొలగించాలంటే 40-50 ఏళ్ళు పడుతుంది. అప్పటికి జనాభా పెరుగుతానే ఉంటుందని కొన్ని నిర్ణయాలు చేశాను. ఆ నిర్ణయాలు మీరు చూస్తే ఎవరైనా పోటీ చేయాలంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అర్హత లేదని స్థానిక సంస్థలో చట్టాన్ని తీసుకొచ్చాను. ఇంకొక పక్కన ఒకప్పుడు 2 పిల్లలు అనేవాళ్ళం, ఒకరు ముద్దు, 2 ఓకే, 3 వద్దని ఆ రోజు క్యాంపెయిన్ చేశాం. ఈరోజు నేనే మళ్ళా ముందుకు వచ్చాను. దూరదృష్టితో ఆలోచించాను. అంటే ఎప్పటికప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పిల్లలున్నారు. 25 సంవత్సరాల కంటే ముందు ఐటీ, దీనివల్ల లాభం ఏంటని ఆలోచించాను. ఆ రోజు ఐటీ ఆలోచించి ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రపంచం మొత్తం ఐటీ అంటే దానికి చిరునామా తెలుగు జాతి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 25 సంవత్సరాలు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగువాడు ఉంటాడు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా అత్యధిక ఆదాయం సంపాదించే జాతి తెలుగు జాతి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వియత్నాం పడవ ప్రమాద బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంతో పాటు మృతుల భౌతిక కాయాలను త్వరితగతిన స్వస్థలాలకు తరలించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
వియత్నాం పడవ ప్రమాద బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంతో పాటు మృతుల భౌతిక కాయాలను త్వరితగతిన స్వస్థలాలకు తరలించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన గెల్లె కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు సీఎంకు వివరించారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని తెలియజేశారు. ప్రమాదంలో మరణించిన వారి భౌతిక కాయాలను స్వదేశానికి తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ఏజెన్సీని నియమించినట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాల అప్పగింత తరలింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు సీఎంకు తెలియజేశారు. అదే సమయంలో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ఈ రోజే విమానాల ద్వారా వారి స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరికి అవసరమైన విమాన టికెట్లను సంబంధిత మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బాధితులంతా సురక్షితంగా స్వదేశానికి చేరుకునే వరకు, అలాగే మృతుల భౌతిక కాయాల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియలో వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ వేగంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నేరం జరిగాక పోలీసుల అవసరం వస్తుందని, ఆ నేరమే జరగకుండా చేయగలిగే శక్తి పుస్తకానికి ఉందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పోలీసుల చేతుల్లోని తుపాకుల కంటే రచయితల చేతుల్లోని కళలే గొప్పవన్నారు. అందుకే తెలుగు సాహిత్యం ద్వారా సేవ చేస్తున్న రచయిత్రులందరికీ పాదాభివందనాలు అన్నారు. నక్సలిజం, ఫ్యాక్షనిజం కంటే ప్రస్తుతం సోషల్ మీడియా సమస్యగా మారిందన్నారు. తల్లి, భార్య చదవలేని, వినలేని భాషలో అవమానపరుస్తున్నారని పేర్కొన్నారు. మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడ కేబిఎన్ కళాశాలలోని ఎద్దనపూడి సులోచనారాణి సభా ప్రాంగణంలో 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలకు శనివారం శ్రీకారం చుట్టారు. 4 వేదికలపై నిర్వహించిన సాహిత్య సదస్సులు, చర్చా గోష్ఠులు, కవి సమ్మేళనాలకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి మహిళా రచయితలు తరలివచ్చారు. మహాసభల్లో పురస్కారాల ప్రధానోత్సవానికి హోంమంత్రి అనిత, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి జ్యోతిర్మయి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలుగు భాషపై ఉన్న ప్రేమే తనను ఇక్కడికి తీసుకొచ్చిందని అన్నారు. మహిళా దినోత్సవాలు ఎన్ని నిర్వహించినా విద్యతోనే సాధికారత సాధ్యమని చెప్పారు. గతంలో జూనియర్ సివిల్ జడ్జిల ఎంపికలో పురుషుల శాతం ఎక్కువ ఉండేదని, ఇప్పుడు మహిళల సంఖ్య పెరిగిందని చెప్పారు. మహాసభల గౌరవాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ఇతర దేశాల్లో మన వాళ్ళు కాపాడుతున్నారని, తెలుగు గడ్డపై ఆ తపన లోపించడం బాధాకరమని అన్నారు. నన్నపనేని రాజకుమారి ప్రముఖ రచయిత్రి ఓల్గా, మహాసభల గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, జీవి పూర్ణచందు తదితరులు మాట్లాడుతూ ఎంతో మంది రచయితలు సమాజ దశను మార్చడంలో సఫలీకృతులయ్యారని, సమాజంపై చెరగని ముద్రను వేశారని పేర్కొన్నారు. మొల్ల నుంచి ఆరంభించి ఎద్దనపూడి సులోచనారాణి, తెన్నేటి హేమలతాదేవి, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ వంటి ఎందరో రచయిత్రులు సమాజాన్ని ప్రభావితం చేశారని పలువురు రచయిత్రులు పేర్కొన్నారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్టపడాలంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే సాహిత్యం, కథలు, కవితలు దరి చేర్చాలన్నారు. అప్పుడే వారు సామాజిక పరిస్థితులపై అవగాహన పెంచుకుని నేరాల బాట పట్టకుండా ఉంటారని సూచించారు. తెలుగులో ఉన్న కమ్మదనం, అమ్మదనం తెలుగులోనే ఉంటుందేమో. తెలుగులో ఎవరైనా ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగులో పిలిచే ఆ అమ్మ అన్న ఒక పదానికి ఎంతటి క్రూరుడైనా ఆగిపోయే ఒకే ఒక పదం అమ్మ అనే పదం. ఆ పదాన్ని తెలుగులో మాట్లాడితేనే మా అన్న, మమ్మీ అన్న, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏం జరిగినా వాళ్ళ భాషలు తిరిగి ఉన్నప్పటికీ కూడా ఆ తెలుగుతనంలో ఉన్న ఆ ఒక్క మాధుర్యం ఏదైతే ఉందో అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వీఆర్ ఆల్ బ్లెస్డ్. అటువంటి తెలుగుని మనకు అందించిన ఎంతోమంది సాహితీవేత్తలు. నిజంగా ఈరోజు మన వెంకటకృష్ణారావు గారి గురించి మనం చెప్పుకోవాలి. ఈరోజు నాకు తెలియదని, మీకు తెలియదని కాదు, కానీ శత జయంతోత్సవాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మన మండలి వెంకటకృష్ణారావు గారి పేరు మీద, శత జయంతోత్సవాల పేరు మీద ఒక్క పిలుపు పిలిస్తే ఉదయం నుంచి కూడా సుమారుగా 700-800 మందికి పైగా ఇక్కడ రచయితలు ఇక్కడే ఉన్నారండి అని చెప్పి ఇందాకే మా అరుణక్క కూడా చెప్పింది. అంటే అంతమంది రచయితల్ని ఒకే వేదిక మీద తీసుకురావడం ఒక గొప్ప. ఆ తీసుకురావడానికి గల బలమైన కారణం ఏంటంటే వెనకాతల మనకి ఏదో అంటారు కదా, కనిపించిన ఒక శక్తి కనిపిస్తుంది అంటే అదే మండలి వెంకటకృష్ణారావు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగు మహాసభలను ప్రారంభించడం 1975లో హైదరాబాద్లో తెలుగు మహాసభలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ప్రపంచంలో ఎక్కడైనా తెలుగు మహాసభలు చేసుకునే ఒక మంచి ఔన్నత్యం మనకు వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆయన వదిలిన అంటే దివిసీమ టైం నుంచి ఆయన చేసిన సర్వీసెస్ కానీ, ఆయన సాహిత్యానికి చేసిన సర్వీసెస్ కానీ ఏ రోజు కూడా తెలుగువాడు అన్న వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేని విధంగా చేసినప్పటికీ కూడా
ఈ రోజుకి కూడా ఆ లెగసీని ముందుకు తీసుకెళ్ళడం. ఇందాక సార్ పెద్దలు చెప్పారు, వారసత్వం అంటే ఆస్తుల పంపకం కాదు, లేకపోతే ఇళ్ళ పంపకం కాదు, లేకపోతే ఏదో మనకి ఏమొచ్చారు మన నాన్నమ్మ మన తాత అనేది కన్నా మా నాన్న లెగసీని ఈ రోజు వరకు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే నిజంగా వారసత్వానికి ఒక ప్రత్యేకమైన నాంది. గురజాడ అప్పారావు మొట్టమొదటి కథ రాశారని చెప్పి మనందరం కూడా భావిస్తూ ఉంటాం. గురజాడ అప్పారావు కంటే ముందు తెలుగులో కథ రాసింది ఎవరంటే బండారు అచ్చమామ గారు. అలాగే ఆనాటి అబలా సచరిత్ర అని చెప్పి మహిళల యొక్క జీవిత విశేషాలు కూడా ఆమె రాయటం జరిగింది. అంటే తొలితరంలో ఆధునిక తెలుగు సాహిత్యంలో తొలితరం రచయిత్రిగా వారిని గుర్తించి వారి పేరిట ఈ రోజున ఈ సభావేదికని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అలాగే ఈ ప్రాంగణానికి ఎద్దనపూడి సులోచన రాణి గారి పేరు పెట్టాం. ఎద్దనపూడి సులోచన గారు కూడా కృష్ణా జిల్లాలో కాజ గ్రామంలో జన్మించారు. ఈ తెలుగునాట సాహిత్యంలో నవలా యుగంలో సులోచన రాణి గారిది ఒక ప్రత్యేకమైన పాఠకుల్ని పొందిన రచయిత్రి అని చెప్పి మనం చెప్పచ్చు. మనం ఆది కవి నన్నయ్య దగ్గర నుంచి మొదలు పెడితే నన్నయ్య యుగం, తిక్కన యుగం, శ్రీనాథ యుగం, ప్రబంధ యుగంలో పెద్దన వీళ్ళు వాళ్ళు అందరూ కూడా పురుషుల పేర్లే మనకు వినపడతాయి. ఆ సాహిత్య యుగ విభజనలన్నీ మగ విభజనలుగానే మారిపోయినటువంటి ఒక చరిత్ర నుంచి మనం నడిచి వచ్చాం. ఆ చరిత్రలో మనదైనటువంటి చోటు సంపాదించుకోవటానికి చాలా చాలా పోరాటాలు చేస్తాం. సామ దాన భేద దండోపాయాలన్నింటితోనూ మనం మన స్థానం కోసం పోరాడాం. రాబోయే పుష్కరాల నాటికి నర్సాపురంలో రోడ్లు, డ్రైన్లు, పార్కుల పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంత్రి నారాయణ తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం ఏపీకి 14,000 కోట్లు కేటాయించిందని, అందులో భాగంగా నర్సాపురం మున్సిపాలిటీకి 34 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లినప్పటికీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారీగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నారని కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే నాయకర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన పట్టణంలోని రోడ్లు, డ్రైనేజీలను స్వయంగా పరిశీలించారు. అనంతరం నర్సాపురం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాబోయే పుష్కరాల నాటికి పట్టణంలో రోడ్లు, డ్రైన్లు, పార్కుల పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం ఏపీకి 14,000 కోట్ల రూపాయలు కేటాయించిందని, అందులో భాగంగా నర్సాపురం మున్సిపాలిటీకి 34 కోట్ల రూపాయలు మంజూరు చేశామని వెల్లడించారు. కేంద్రం నుంచి తుది అనుమతులు రాగానే ఈ పనులను ప్రారంభిస్తామని, దీనికి అదనంగా సీఎం మరో 16 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. ఈ మొత్తం 50 కోట్ల రూపాయలతో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై ప్రస్తుతం డిపిఆర్ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు అమృత్ 2.0 పథకం కింద 125 కోట్ల రూపాయలతో తాగునీటి పనులు జరుగుతున్నాయని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిధులతో పట్టణంలో 2 ఎస్టీపీల నిర్మాణాన్ని చేపడుతున్నామని మంత్రి వివరించారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లినప్పటికీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారీగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నారని కొనియాడారు. అలాగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 100% డ్రైన్స్ పూర్తి కావాలి, పుష్కరాలకి రోడ్లు పూర్తి కావాలి, లైట్లు కావాలి, డ్రింకింగ్ వాటర్, పార్కులు చేయమని ఆదేశించడం. దాని మీద యాక్చువల్గా అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కానీ, లేదా మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ, వీటి మీద యాక్చువల్గా వర్కౌట్ చేసి రీసెంట్గా యూసీఎఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 25% కేంద్రం ఇస్తుంది, 75% మనం పెట్టుకోవాలా. అది మున్సిపాలిటీస్ లోన్ రైజ్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ మున్సిపాలిటీకి 34 కోట్లు దాని మీద శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ కూడా అధికారులు తయారు చేశారు. అది 2-3 రోజుల్లో కేంద్రానికి పంపించబోతున్నారు. పంపించే లోపల లోకల్ ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులకు ఒకసారి అధికారులకు చూపించమని చెప్పడం జరిగింది. వాళ్ళు చూసి వాళ్ళు ఓకే అని, లేదైనా చిన్న మార్పులు ఏదైనా చేస్తే ఆ మార్పుల ప్రకారం దాన్ని పంపిస్తాం. అది పంపిస్తే బహుశా నెక్స్ట్ మంత్ కానీ అవతల మంత్ కానీ శాంక్షన్ అయిపోద్ది. ఆల్రెడీ 14,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి యూసీఎఫ్లో కేంద్రం శాంక్షన్ చేసింది. అందులో కేంద్రం ఇచ్చేది 3,650 కోట్లు.
ఎందుకంటే 300 మిగతాది రాష్ట్రం కానీ మున్సిపాలిటీ కానీ భరించాలా. బట్ అయితే ఇదేంటంటే వాళ్ళు ఇచ్చే 25%తో లోన్ కెపాసిటీ ఉండాలి. ఏ మున్సిపాలిటీకి అయితే లోన్ కెపాసిటీ ఉందో వాటికి మాత్రమే 25% ఇస్తారు. ఈ మున్సిపాలిటీ తీసుకుంటే 34 కోట్లు మాత్రమే వాళ్ళ షేరు మన షేరు వచ్చే విధంగా వచ్చింది. దాన్ని ఇమీడియట్గా దాన్ని కేంద్రానికి పంపించి శాంక్షన్ చేస్తాం. అంటే అప్రూవ్ లేదు యాక్చువల్గా, మనకు వాళ్ళు 14,000 కోట్లు అప్రూవ్ చేశారు. మనం డిపిఆర్లు చేసి అక్కడికి పంపించాలి. అధికారులు డిపిఆర్ చేస్తున్నారు. దాన్ని ఒకసారి ప్రజాప్రతినిధులకు చూపించమని చెప్పాను. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. ప్రమాదంలో చిక్కుకున్న తెలుగు పర్యాటకులకు అన్ని రకాల అత్యవసర సహాయాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రమాద ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకున్న మంత్రి అందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పర్యాటకులు చిక్కుకున్నారనే ప్రాథమిక సమాచారంపై తక్షణమే రంగంలోకి దిగారు. ఈ విషయమై ఢిల్లీలోని ఏపీ భవన్ సీనియర్ అధికారులతో, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ అత్యవసరంగా మాట్లాడారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సరదాగా విహారయాత్ర కోసం వియత్నాం వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన పర్యాటకులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో ఏపీ భవన్ అధికారులు నిరంతరం టచ్ లో ఉన్నట్లు మంత్రికి తెలియజేశారు. ప్రమాదంలో చిక్కుకున్న తెలుగు పర్యాటకులకు అన్ని రకాల అత్యవసర సహాయాలు అందేలా కేంద్ర విదేశాంగ శాఖతో పాటు సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార రంగమే వెన్నెముక అని కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, రాష్ట్ర ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతులు, చేతివృత్తిదారులకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. కృష్ణా జిల్లాలో 425 సహకార సంఘాలు రైతులకు సేవలు అందిస్తున్నాయని, వ్యవసాయ రుణాలతో పాటు వ్యవసాయేతర రుణాలను కూడా అందించే దిశగా కేడీసీసీ బ్యాంకు పనిచేస్తుందన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరంలో ఆధునీకరించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు రైతులు, ప్రజలతో కలిసి ఎడ్ల బండిపై ర్యాలీగా కార్యాలయానికి చేరుకున్నారు. భవన నిర్మాణానికి స్థలం ఇచ్చిన దాత గూడవల్లి మల్లికార్జున వరప్రసాద్ ను వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార రంగమే వెన్నెముక అని, రైతులు, చేతి వృత్తిదారులకు రుణాలు అందిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకార్ సే సమృద్ధి నినాదంతో సహకార సంఘాలను డిజిటలైజేషన్ చేస్తోందని, దీనివల్ల రుణాల మంజూరు నుంచి ఆడిట్ వరకు పారదర్శకత పెరుగుతుందన్నారు. కృష్ణా జిల్లాలోని 425 సహకార సంఘాల ద్వారా వ్యవసాయేతర రుణాలు కూడా అందించేలా కేడీసీసీ బ్యాంక్ పనిచేస్తుందని తెలియజేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తెచ్చి 5 ఏళ్ళు అయింది. ఇప్పటికీ మొత్తం దేశంలో ఉన్నటువంటి దాదాపు 8 లక్షల పైచిలకు సహకార సంఘాలని ఈ రోజున ఏ రకమైన సహకార సంఘాలు అన్నిటినీ కూడా ఈ రోజున ఈ యొక్క కంప్యూటరైజ్ చేయటం అనేది జరిగింది. ఈ సాంకేతికమైనటువంటి విధానాలను ఈ రోజున దానిలో తీసుకొని వచ్చి దానిలో ఒక ప్రొఫెషనలిజాన్ని ప్రవేశపెట్టి ఏదో సాంప్రదాయకంగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క డిజిటలైజేషన్ చేయటం కానీ, కంప్యూటరైజ్ చేయటం కానీ, ఏది రుణం అంటే రుణాలని అందించేటటువంటి క్రమంలో అప్లికేషన్ పెట్టుకునేటటువంటి స్థాయి నుంచి డిస్బర్స్మెంట్ వరకు కూడా, అలాగనే ఇతర ఆడిట్ వ్యవహారాలు కానీ ఇలాంటివి అన్నిటినీ కూడా ఈ రోజున ఈ సాంకేతికమైనటువంటి పద్ధతులు ట్రాన్స్పరెంట్ గా చేయాలి అనేటటువంటి ప్రయత్నం ఈ రోజున చేస్తా ఉన్నాం. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని PACSల అభివృద్ధికి కేడీసీసీ చైర్మన్ సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూతపడే స్థితికి చేరిన కేసరపల్లి PACS పునరుద్ధరణకు తక్షణమే 8 లక్షల రూపాయలు కేటాయించారని తెలియజేశారు. సహకార సంఘాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో 90ని వెంటనే అమలు చేయాలని, ఒకే చోట సెక్రటరీలు 30 నుంచి 35 ఏళ్లు సుదీర్ఘకాలం పనిచేయడం వల్ల అవకతవకలకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ జీవో అమలుపై ఆప్కాప్ సమావేశాల్లో మాట్లాడాలని కేడీసీసీ చైర్మన్ కు విజ్ఞప్తి చేస్తూ నియోజకవర్గ PACS ప్రతినిధులు తమ సంఘాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
కేసరపల్లి పిఎస్ఈఎస్కి కొత్తగా తీసేసిన బ్యాంకును మళ్ళీ రిస్టోర్ చేస్తున్నందుకు గత పాలన ఎంత దరిద్రంగా పరిపాలించేదానికి ఇది ఒక నిదర్శనం. దాన్ని గాలికి వదిలేస్తే అదే పిఎస్ఈఎస్ మళ్ళీ రిస్టోర్ చేసే పరిస్థితి. ఆ పిఎస్ఈఎస్కి డబ్బులు లేవండి, ఒక 8 లక్షల రూపాయలు కావాలని ఫోన్లో అడిగితే ఇందాక అడుగుతుంటే నువ్వు చెప్పిన రోజే శాంక్షన్ చేస్తానని చెప్పిన మాజీ మంత్రి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రఘురాం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 2000 పైన ఉన్న సొసైటీల్లో 425 సొసైటీలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఆప్కాబ్ చైర్మన్ రాలేదనే బాధే తప్ప, కానీ మిగతా అన్ని దాదాపు 400 బాధ కంటే 25% ఆఫ్ పిఎస్ఈఎస్ అధ్యక్షుడు ఈయనే. ఆఖరికి ఆప్కాబ్కి ఇప్పుడు కూడా మీడియా ద్వారా సూచన చేయదలుచుకున్నా. గతంలో నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా చెప్పా, దీని మీద జీవో 90 ఇంప్లిమెంట్ చేయమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి చెప్తే నన్ను హెచ్ఆర్ పాలసీ రెమెడీ నేనే రాసి ఆ రోజు ముఖ్యమంత్రికి ఇచ్చి, సెక్రటరీల వ్యవస్థ వల్ల పిఎస్ఈఎస్లు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొన్ని పిఎస్ఈఎస్ చైర్మన్ చదువు లేని వాళ్ళు అయితే సెక్రటరీ చేతిలో పెత్తనం ఉంటుంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఒక ఊర్లో ఉద్యోగం చేరి 35 సంవత్సరాల తర్వాత కూడా రిటైర్ అదే ఊర్లో అవుతున్నాడంటే అది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ మంచిది కాదని చెప్పిన జీవో 90 ఇప్పించినా ఇవాళ కూడా అమలు కాలేదు. అచ్చెన్నాయుడు చాలాసార్లు మంత్రి గారిని అడిగా. అలాగే రాబోయే కాలంలో అయినా జీవో 90ని మా రఘురాం గారు మాట్లాడి ఆప్కాబ్ మీటింగ్ లో మాట్లాడి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సమాజంలో అణచివేత అన్యాయాలపై ప్రశ్నించే గొంతుక సాహిత్యం అని ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మనుషులను బంధించవచ్చు గానీ సాహిత్యాన్ని అప్పటికి బంధించలేరని అన్నారు. కృత్రిమ మేధ వంటి సాంకేతిక పరిణామాలు వచ్చినా సాహిత్యం విలువ ఎన్నటికీ తగ్గదని తెలిపారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించే సాహిత్య సమ్మేళనం కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రచయితలకు కాలమే వారి రచనా వస్తువును నిర్ణయిస్తుందని, ప్రజల తరపున ప్రశ్నించే రచయితలంటే పాలకులకు భయమన్నారు. కృత్రిమ మేధ వంటి సాంకేతిక పరిణామాలు వచ్చినా సాహిత్యం విలువ ఎప్పటికీ తగ్గదు అని తెలిపారు. సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ, ప్రజల పక్షాన ప్రశ్నించే సాహిత్యమే సమాజ మార్పునకు దోహదపడుతుందన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్ మాట్లాడుతూ, కవిత్వ నిర్మాణం, వస్తువు, శిల్పం వంటి అంశాలపై లోతైన అవగాహన అవసరమని చెప్పారు. డాక్టర్ గుంటూరు లక్ష్మీనరసయ్య కవిత్వ నిర్మాణం, వస్తుశిల్పాలు అనే అంశంపై, సాహితీవేత్త కోయి కోటేశ్వరరావు వర్తమాన సాహిత్యం, వివిధ వాదాలు అనే అంశంపై మాట్లాడారు. సృజనకారుల స్వరం కార్యక్రమంలో యువ సాహితీవేత్తలు మల్లిపురం జగదీష్, అనిల్ జానీ, సుంకర్ గోపాల్, వైష్ణవి శ్రీ, కవిదాసు తదితరులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారత స్వాతంత్ర ఉద్యమం కొనసాగుతున్న రోజుల్లో స్వాతంత్ర ఉద్యమం మనకు కల్పించిన ఆశలు, అప్పుడు పెట్టుకున్న ఆకాంక్షలు 100 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూస్తూ ఉంటే కన్యాశుల్క నాటకం డామిడ్ కథ అడ్డంగా తిరిగింది అనే మాట నాకు గుర్తుకొస్తా ఉంది. చాలా మార్పులు వచ్చాయి. 1926 నాటికి 2026 నాటికి చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్లో మన భాగస్వామ్యం ఉంది. అయినప్పటికీ ప్రాథమికంగా పరిష్కారం కావాల్సిన కొన్ని పరిష్కారం కాకుండా నిలిచిపోయాయి. అందులో ఈ కుల మత సమస్యలు, స్త్రీ వివక్ష, శ్రామికుల మీద వివక్ష చూపించటం, అణిచివేయటం, కులపరంగా కానీ లేదా శ్రమపరంగా కానీ తొక్కేయటం, దోపిడీ జరగటం, ఇవన్నీ ఈ పాటికి అంటే 79 సంవత్సరాలు అవుతూ ఉంటే స్వతంత్రం వచ్చి కూడా 79 ఏళ్లలో ఈ మౌలిక సమస్యలు మనం పరిష్కరించుకోలేకపోయాం కదా అని నాకు బాధగా ఉంటుంది. ఉపన్యాసాలు ఇవ్వటం మన నాయకులకు బాగా అలవాటైంది. కన్యాశుల్క నాటకం దగ్గరికి మళ్ళా పోతాను. బిగిన 2 గంటల సేపు లెక్చర్ ఇచ్చాను నేను అంటాడు గిరీశం. ఆ లెక్చర్లు ఇవ్వటం మన రాజకీయ నాయకులు బాగా అలవాటు అయిపోయింది. రాజకీయ నాయకులు అంటే బూర్జువా పార్టీ రాజకీయ నాయకులు అని అర్థం, అందరు కాదు. ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలు, వాగ్దానాలు ఎన్నికల తర్వాత చేసే పనులకు తూర్పు పడమరగా ఉంది. ప్రజాస్వామ్యం, ప్రజలు, ప్రజాస్వామ్యం, హక్కులు అనేటటువంటి ఈ 3 పీల నుంచి మేము బయటికి పోయేటటువంటి అవకాశం లేదు. కవులు, రచయితలేదు ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఎప్పటి నుంచో కవులు అనధికార శాసనకర్తలని షెల్లీ చెప్పినట్టుగా. కాబట్టి ఈ పీపీపీ నిలబడతాం. అలాగే మీరు ప్రభుత్వాలు, పాలకులు రకరకాల టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేస్తారు. ఈరోజు కూడా నేను చూస్తున్నా టాస్క్ ఫోర్సులు ఉంటాయి, హస్క్ ఫోర్సులు కూడా ఉంటాయి. ఊరికి హస్క్ వేస్తూ ఉంటారు వాళ్ళ తరఫున. కానీ కవులు నిజమైన టాస్క్ ఫోర్స్ ఎవరు? సాహిత్యకారులు. స్వాతంత్ర పోరాటం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల తరఫున నిలబడి తమ గొంతు వినిపించేవాళ్ళు, అలాగే తమ వేదన ధ్వనించేవాళ్ళు కవులు, రచయితలు, విమర్శకులు, ఎవరైనా ఆలోచన పరులు, వీళ్ళందరూ కూడా. కాబట్టి ఈ సాహిత్య సమ్మేళనం అన్నది అన్ని రకాల సాహిత్య జీవులకు కూడా
ఒక ఆహ్వానం పలుకుతుంది, ఒక వేదికగా కూడా నిలబడుతుంది. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం అత్యంత అవసరమని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ అన్నారు. కుటుంబ పోషణలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, వారు స్వయం ఉపాధి ద్వారా అధికంగా నిలదొక్కుంటే కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళల సాధికారతే సమాజ ప్రగతికి పునాది అని, మహిళల అభ్యున్నతి కోసం చేపట్టే ప్రతి మంచి కార్యక్రమానికి తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 62వ డివిజన్ కు చెందిన 4 నిరుపేద మహిళలకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ, ప్రభుత్వ విప్ మరియు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సూచనల మేరకు P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పథకంలో భాగంగా తన సొంత నిధులతో 4 కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వర్ నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేద కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరిచే కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే P4 పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి అవసరమైన ఉపాధి సాధనాలను అందజేస్తున్నామని తెలియజేశారు. కుట్టు మిషన్లు అందుకున్న మహిళలు ఇకపై ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి ద్వారా ఆదాయం సంపాదించి కుటుంబాలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపడంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం వంటి ప్రతి రంగంలో పేదలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో బోండా ఉమామహేశ్వరరావు మార్గదర్శకత్వంలో సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని బోండా సిద్ధార్థ తెలియజేశారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్లు అందుకున్న మహిళలు తమకు ఉపాధి కల్పించే అవకాశం కల్పించిన ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు, యువ నాయకులు బోండా సిద్ధార్థకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, ఎంఆర్పీఎస్ వెంకటేశ్వరరావు, పైడి శ్రీను, లబ్బా వైకుంఠం, కాళ్ళ శ్రీను, రైతు మంగరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సిసి. మిషన్ ట్రైనింగ్ తీసుకున్నాము. ఉమా గారి ద్వారా, సిద్ధు గారి ద్వారా మేము పొందుకున్నాము. ఈ మిషన్లు ఇచ్చినందుకు చాలా మాకు థ్యాంక్స్ అండి. మరి ఏదైతే కానీ రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు 62వ డివిజన్లో మరి ఎంఆర్పిఎస్ వెంకటేశ్వరరావు గారు ఇంటికాడ ఉండే పిల్లలు అనమాట. వీళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు. భర్తలు పనులకు వెళ్ళినా కానీ జీవనోపాధి వాళ్ళు ఇచ్చే డబ్బులు చాలట్లేదు, మా కాలు మీద మేము బతుకుతామని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగానే మరి సిద్ధుబాబు గారు ఈరోజు స్పందించి ఈ నలుగురికి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత మంచి మనసున్న నాయకులు మా నియోజకవర్గంలో ఉంటాం, మేము చేసుకునే సంతోషం. మరొక్కసారి యువ నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పి బోండా ఉమామహేశ్వరరావు గారు చెప్పడం, మరి ఆయన దృష్టికి తీసుకెళ్ళి మిషన్ కుట్టేవాళ్ళు ఉంటారన్నా, మరి అందరూ కూడా ఏదైనా ఆర్థిక సాయంగా మిషన్ ఇవ్వమని చెప్పి అడిగాము. దాని ద్వారాగా మరి ఎంఆర్పిఎస్ చెప్పిన దాన్ని బట్టి గౌరవించే ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ మిషన్లు 4 ఇవ్వటం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొంతమందికి ఎంఆర్పిఎస్ ద్వారాగా ఇవ్వడానికి చేస్తూ రాజధాని ముఖద్వారం అయిన ఉండవల్లి సెంటర్లో దారి దోపిడీలు, దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గురువారం రాత్రి సీఎం నివాసం వెనుక చిగురు ఆశ్రమం సమీపంలో ఒక జంటను బెదిరించి వారి వద్ద ఫోన్లు, డబ్బులు దోచుకెళ్లిన దోపిడీదారులు అదే రోజు తెల్లవారుజామున అనగా శుక్రవారం ఉదయం 2-3 గంటల ప్రాంతంలో ఉండవల్లి రామకృష్ణ థియేటర్ కాంప్లెక్స్ లో ఓ సెల్ పాయింట్ లో, పెట్రోల్ బంకు వెనకాల ఓ నివాసంలో కేఎల్ రావు కాలనీలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ఉండవల్లి సెంటర్లో ఎస్వీఎస్ సెల్ పాయింట్ లో సుమారు 2 లక్షల విలువ 21 సెల్ ఫోన్లు, 9,000 నగదు అపహరించారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైంది. వీలైనంత త్వరగా దొంగల్ని పట్టుకుని తనకు న్యాయం చేయాలని సెల్ పాయింట్ యజమాని శ్రీనివాసరావు తాడేపల్లి పోలీసుని ఆశ్రయించారు. నిన్న 10వ తారీఖు శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ 1 గంట 50 నిమిషాల నుండి 2 గంటల 5 నిమిషాల వరకు ఆ టైంలో దొంగతనం జరిగిందండి. నా షాపులో 21 మొబైల్స్, 9,000 నగదు దొంగతనం చేశారు. నేను ఎర్లీ మార్నింగ్ 9 గంటలకు షాప్ తీయడానికి షాప్ తీయడానికి వచ్చినప్పుడు చూసుకుంటే ఎక్కడ పని అక్కడ పడేసి షాప్ తల పగలకొట్టి చూస్తే, నేను సీసీ ఫుటేజ్ చూస్తే దొంగతనం జరిగిందని చూశాను. ఈలోగా నేను అన్నీ చెక్ చేసుకొని ఎన్ని ఫోన్లు పోయినాయి ఏంటని చూసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాను. మొత్తం దాని విలువ వచ్చి 2 లక్షల దాకా ఉంటుందండి. అది ప్రజెంట్ సొమ్ము. వాళ్ళు కస్టమర్లందరికీ నేను సమాధానం చెప్పుకోవాలి. అది దయచేసి పోలీసు వారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.
చికెన్ గుడ్ల ధరలు బగ్గుమంటున్నాయి. మార్కెట్లో డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కో కోడిగుడ్డు ధర 8 రూపాయలు దాటింది. కిలో చికెన్ ధర ఏకంగా 320 రూపాయల వరకు చేరింది. పెరిగిన ధరలతో కొనుగోళ్లు తగ్గిపోయాయని వ్యాపారులు అంటున్నారు. మార్కెట్లో చికెన్ గుడ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఎక్కువగా కొనుగోలు చేసే స్కిన్లెస్ చికెన్ ధర గతంలో 250 లోపు ఉండేది. ఇప్పుడు ఏకంగా 330 నుంచి 340 రూపాయలకు ఎగబాకింది. నిన్న 340 రూపాయలు ఉండగా నేడు 20 రూపాయలు తగ్గి 320 రూపాయలు అయింది. కోడిగుడ్ల ధరలు అదే బాటలో పయనిస్తున్నాయి. 6 రూపాయల నుంచి 7 రూపాయలకే లభించిన ఒక్కో కోడిగుడ్డు ఇప్పుడు 8 రూపాయల 50 పైసలకు చేరింది. ఫలితంగా రిటైల్ మార్కెట్లో డజను గుడ్ల ధర 90 రూపాయలకు చేరింది. వారానికి 2 సార్లు చికెన్ విరివిగా గుడ్లు తినేవారు పెరిగిన ధరల కారణంగా పరిమితులు విధించుకుంటున్నారు. ఆదివారం వస్తే ముక్క లేనిదే ముద్ద దిగని వారు పెరిగిన ధరల భారాన్ని తట్టుకోలేక కొనుగోళ్లు తగ్గించుకుంటున్నారు. కిలో కొనేవారు ఇప్పుడు అరకిలోతోనే సరిపెట్టుకుంటున్నారు. వారానికి ఒకసారి చికెన్ తినే అలవాటున్న మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు నెలకు ఒకసారి కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందంటున్నారు. కూరగాయలతోనే వీకెండ్ సరిపెట్టుకోవాలనేమోనని సామాన్యులు అంటున్నారు. మరోవైపు ధరలు పెరగడం వల్ల గతంతో పోలిస్తే చికెన్ అమ్మకాలు సుమారు 30% మేర తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. ఎండ తీవ్రత కారణంగా కోళ్లు గుడ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చులు పెరగడమే ఈ పరిస్థితులకు ప్రధాన కారణం అంటున్నారు. మరో నెలన్నర వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ధరలు ఇలానే ఉంటే పూర్తిగా నష్టపోతామని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ముడి సరుకులు, చికెన్ గుడ్ల ధరలు పెరగడంతో హోటళ్లు, మెస్లలో భోజనం రేట్లు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బిర్యానీ, చికెన్ కర్రీ ఆర్డర్లు సగానికి తగ్గిపోయాయని హోటల్ యజమానులు చెబుతున్నారు. ఫంక్షన్లో చికెన్ వంటకాలకు డిమాండ్ ఉన్నప్పటికీ పెరిగిన ధరలతో నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఓటర్లు తమ వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను BLOలకు సమర్పించేందుకు ఈ నెల 14 ఆఖరి గడువు. మరో 2 రోజులే సమయం ఉంది. ఇప్పటికే చాలా మంది ఎన్యూమరేషన్ పత్రాలను BLOలకు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,16,27,694 మంది ఓటర్లలో 4,16,167 మందికి ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేశామని ఎన్నికల సంఘం చెబుతోంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం BLOలే ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలు అందివ్వాలి. ఒక్కో BLO పరిధిలో 800 నుంచి 1200 ఓట్లే ఉన్న నేపథ్యంలో ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్లాలని ఈసీ నిర్దేశించింది. పత్రాల పంపిణీ దశలోనే కొందరు BLOలు తప్పటడుగులు వేశారు. పంపిణీ పూర్తి చేసేశామని రికార్డులో చూపించుకోవడం కోసం తోచిన విధంగా డిస్పోజ్ చేశారు. కొందరు ఓటర్లను వారి వద్దకు పిలిపించి ఈ పత్రాలు ఇవ్వగా మరికొందరు స్థానికంగా ఉండే రాజకీయ పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లకు అప్పగించారు. ఇంకొందరు పంపిణీ చేయకుండానే చేసినట్లు చూపించారు. ఆ పత్రాలు ఓటర్లకు చేరాయో లేదో తెలియని పరిస్థితి. వాటిని తిరిగి తీసుకోవడం వారికి ఇప్పుడు సమస్యగా మారింది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో పలువురికి వారి స్వగ్రామాల్లో ప్రస్తుతం నివసిస్తున్న చోట ఓట్లు ఉన్నాయి. ఈ 2 ఓట్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాలు వారికి అందాయి. చాలా మంది స్వగ్రామాల్లో ఓట్లు కొనసాగించుకునేందుకు మొగ్గు చూపి అక్కడే పత్రాలు సమర్పించారు. నగర పట్టణ ప్రాంతాల ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాల్ని పక్కన పడేశారు. BLOలు ఫోన్లు చేసినా అడిగినా వారి నుంచి స్పందన ఉండట్లేదు. పట్టణాల్లో అద్దెకు ఉండేవారు ఇళ్లు మారిపోవడం వల్ల చిరునామాలు, ఫోన్ నెంబర్లను పట్టుకోవడం ఇబ్బంది అవుతోంది. అలాంటి వారి ఎన్యూమరేషన్ పత్రాల్లో చాలా వరకు వెనక్కి రావట్లేదు. కొందరు ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రం ఎలా నింపాలో తెలియకపోవడం, 2002 నాటి ఓటర్ల జాబితాలో తమ వివరాలు తెలుసుకోవడం ఎలాగో తెలియకపోవడం తదితర సమస్యలు తలెత్తాయి. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు తిరుగుతున్న వారికి 2002లో తమ ఓటు ఎక్కడ ఉందో తెలియకపోవడం ఇబ్బందికరంగా మారింది. మీకు ఎన్యూమరేషన్ పత్రం అందలేదా? అందిన వివరాలు నింపిన పత్రాన్ని తీసుకోవడానికి BLO రాలేదా? ఆలస్యం చేయొద్దు. వెంటనే మీ BLOను సంప్రదించండి. వారి ఫోన్ నెంబర్ తెలియకపోతే ECI నెట్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని బుక్ ఏ కాల్ విత్ BLO విభాగంలోకి వెళ్లి మీ ఫోటో, ఓటరు గుర్తింపు కార్డు నంబరు, మీ ఫోన్ నెంబర్ నమోదు చేయండి. OTP వస్తుంది. దాన్ని నమోదు చేస్తే చాలు మీకు BLOతో కాల్ బుక్ అవుతుంది. BLOనే మిమ్మల్ని సంప్రదిస్తారు. చాలా మంది ఓటర్లు వారి ఎన్యూమరేషన్ పత్రాలను BLOలకు ఇచ్చినప్పటికీ అవి డిజిటైజ్ అయ్యాయో లేదో తెలియక సతమతమవుతున్నారు. అలాంటి వారు https://voters.eci.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నంబరు నమోదు చేసి ఎన్యూమరేషన్ పత్రం సబ్మిట్ అయ్యిందో లేదో చూసుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో 14,07,640 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ అయ్యింది. ఆదివారం కూడా సర్ ప్రత్యేక శిబిరాలు అందుబాటులో ఉంటాయని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.